హలో వివర్స్, ఈరోజు వచ్చేసి వెయిట్ మిషన్ గురించి వీడియో. వెయిట్ మిషన్లో బ్యాటరీ ఛార్జింగ్ కొట్టడం లేదు కాబట్టి ఈ 6 వాట్ బ్యాటరీ తీసుకొచ్చినాం మనం. ఇది కొత్త మిషన్ ఏంటంటే 1 ఇయర్ నడిచింది. తర్వాత వచ్చేసి ఇది మూలకు పెట్టింది కాబట్టి బ్యాటరీ సపోర్ట్ చేయడం లేదట. మీరు ప్రత్యేకించి నా ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు పెట్టండి, అలాగే కామెంట్లు దేని గురించి వీడియో చేయాలి దాని గురించి కామెంట్లు పెట్టండి. అశోక టెక్నికల్ మస్తీ చాలా మంచి మంచి టెక్నాలజీకి సంబంధించిన వీడియోలు వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ కింద బ్యాక్ కవర్లో అడుగు బాగాన ఇట్లా ఒక కవర్ ఉంటుంది. కవర్ తీసి కూడా బ్యాటరీ మాత్రం మార్చేది ఉంటే మార్చుకోవచ్చు అన్నట్లు మనం ఇట్లా ఇస్తాడు. అయితే దీంట్లో వీడు మోసం ఏం చేసిందంటే పెద్ద బ్యాటరీ ఇచ్చే స్థానంలో చిన్నది ఒక బ్యాటరీ ఇచ్చి రొటేట్ చేసి నడిపించి వీళ్ళకి దట్టబెట్టండి. ఇగో ఈ బ్యాటరీ కేసు చూడండి, ఇది చూడండి, ఇది పట్టదు. దానికి వాళ్ళు ఏం చేసిందంటే ఉపాయంతో ఒకటి పట్టి, స్టీల్ పట్టీలకు ఒకటి పట్టి ఇచ్చి ఆ పట్టితోటి వాళ్ళు పట్టిని మలిపి చిన్నదాన్ని దాంట్లో ఇరకబెట్టి ఏదో తాత్కాలికంగా చేసి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాటరీ కూర్చుంటుందా కూర్చోడాలి, లోపల ట్రాన్స్ఫార్మరు ఎంత వోల్టేజ్ ఉంది, దీనికి చిన్న వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ వేసినా నడుస్తుంది. ఎందుకంటే బ్యాటరీ చిన్నది కదా, 4 వోల్టే. ఇప్పుడు మనం వేసేది పెద్దది 6 వోల్ట్. దాంట్లో బోర్డు సపోర్ట్ చేస్తుందా చేయదా ఈ విధంగా చూసుకొని మనం ఇప్పుడు ఇంతకీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఇవన్నిటి గురించి మీకు క్లియర్గా క్లుప్తంగా వివరిస్తాను. మీరే కూడా ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ ప్రాబ్లం స్టార్ట్ అవుతలేదు అన్నట్లు, దీనికి మొత్తం వచ్చి స్టార్ట్ అవుతుంది వస్తే నేను మెయిన్స్ కార్డ్ పెట్టి చూస్తే కొద్దిగా పవర్ సప్లై వచ్చింది. తర్వాత వచ్చేసి ఛార్జింగ్ అస్సలు నిలుస్తలేదు. దీన్ని పైన ఈ ఎల్లంకి నట్లుంటాయి. ఈ ఎల్లంకి నట్లు అంటే చాలా మటుకు రిపేర్ చేసే వాళ్ళకి అర్థం ఉంటుంది, తెలిసి ఉంటుంది. ఆ ఎల్లంకి నట్లు ఇప్పినాక దీని లోపల ఇట్లా ఉంటుంది. ఒకటి ప్లాస్టిక్ది 2 హోల్ ఉన్నాయి, ఒకటి డమ్మీ ప్లేట్ లాకేస్తారు. దాన్ని ఇప్పినాక ఇది వెయిట్ మిషన్ లోపల ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఈ బోర్డును కార్డ్ అంటారు. దీంట్లో ఇప్పుడు ఒక 2 రిబ్బన్ వైర్లు వస్తాయి. ఒకటి అక్కడ మిషన్ సైడ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఒకటి ఇక్కడ పైకి వెయిట్ తీసుకుందాం మన కీప్యాడ్ దిక్కు ఒక రిబ్బన్ వైర్ ఉంటుంది. దీని లోపల రెగ్యులేటర్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటాయి. అలాగే వచ్చేసి మెమొరీ ఐసీ ఉంటుంది. ఈ కాంటాను అంటే మనము సరిగ్గా చూపించాలనుకుంటే కూడా సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ గురించి కూడా నేను ఇంకో వీడియో పెడతా. మనం ఒక 100 గ్రాములు 50 గ్రాములు తక్కువ పెట్టాలి లేకుంటే ఎక్కువ పెట్టాలనుకుంటే కూడా, అంటే ఇప్పుడు నీకు 950 గ్రాములు వచ్చిందనుకోండి, కిలో చూపించాలనుకుంటే 50 గ్రాములు కొట్టేయాలంటే కూడా దాన్ని కొలాబరేషన్ అంటారు. ఆ దాని వీడియో కూడా నేను తొందరలోనే పెడతాను మీకు. దాన్ని ఎట్లా చేసుకోవాలి ఈజీగా సెట్ చేసుకోవడానికి మన కాంటాలు వాడేవాళ్ళు దాన్ని అయితే అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే పోలీస్ కేసు కానీ ఏదైనా చట్టరీతి ఏమైనా అయినప్పుడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ దొంగ బుద్ధులు దొంగ శాస్త్రాలు చేసే లోపలకు ఆ కొలాబరేషన్ సెట్టింగ్స్ అనేటివి నేను మళ్ళీసారి చూపిస్తా, వేరే వీడియోలో చేస్తుంది. ఇగో ఇక్కడ ప్లస్కు ప్లస్, మైనస్కు మైనస్, ఈ బ్యాటరీకి వైర్ ఉంటుంది. ఈ వైర్ను తీసి మనం ఏం చేయాలంటే అక్కడ మీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మెయిన్స్ కార్డులో పెట్టి వోల్టేజ్ వస్తుందా లేదా, ఇప్పుడు ఇట్లా మీటర్ పెట్టేసినాం, వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏసీ వైరు ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా చూడండి. ఏసీ వైరు మెయిన్స్ కార్డ్కి వెళ్ళి పెట్టి ఏసీ వైర్ను చెక్ చేసుకోవాలి. ఏసీ పోయి మళ్ళీ డీసీగా మారుతుంది. ఏసీ కరెంటు ఫస్ట్ వస్తుందా లేదా, మెయిన్స్ కార్డు సరిగా ఉందా లేదా అది చెక్ చేసుకున్న తర్వాత డీసీగా వస్తుందా లేదా చూసుకున్న తర్వాత అప్పుడు మనకు ఈ ఏసీ వైరు నుంచి మెయిన్స్ కార్డు నుంచి ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి ఏసీ సరిగ్గా, ఇప్పుడు దీనికి ఎక్కువ శాతం ఏం చేస్తారంటే 909 అనే ట్రాన్స్ఫార్మర్ వాడతారు. ఎందుకు అంటే దీంట్లో 6 వోల్టేజ్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ ట్రాన్స్ఫార్మర్ చిన్నది వాడినరు, ఎందుకంటే బ్యాటరీ చిన్నది వాడిండ్రు కాబట్టి. దీంట్లో 4.5 వోల్టేజ్ మాత్రమే చిన్న ట్రాన్స్ఫార్మర్ వాడిండ్రు, 4 వోల్టేజ్ బ్యాటరీ మాత్రమే వాడిండ్రు. ఇప్పుడు చూస్తే ఇక్కడ మెయిన్స్ కార్డు కట్ అయింది, అట్లే ట్రాన్స్ఫార్మర్ కూడా కంటిన్యూటీ చూపుతలేదు. ఇంకా అందుకే దీనికి ట్రాన్స్ఫార్మర్ కూడా నేను చేంజ్ చేసిన, మంచి ట్రాన్స్ఫార్మర్ వేసిన. ఆ తర్వాత మెయిన్స్ కార్డు ఇచ్చినాక దీనికి ఏసీ కరెంటు డీసీగా మారి
వోల్టేజ్ బ్యాటరీ వైర్ల వరకు ఛార్జింగ్ అయ్యుకుంటూ వస్తుంది. ఈ విధంగా మనం ఫస్ట్ మెయిన్స్ కార్డ్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. ఆడ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ లోపలికి పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత బయటికి కూడా వస్తుందా లేదా ఏసీగా మారి వచ్చి మళ్ళీ బోర్డులకు పోయినాక అది డీసీగా మారుతుంది. మళ్ళీ డీసీ వోల్టేజ్ ఎక్కడ చెక్ చేయాలంటే బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది కదా, ప్లస్ మైనస్, ఆ మైనస్ ప్లస్ దగ్గర మనకు మైనస్కు డీసీ మోడ్లోనే పెట్టుకొని, అయితే మల్టీమీటర్లో ఏసీ మోడ్ అలా ఉంటుంది, డీసీ మోడ్ అలా ఉంటుంది. డీసీ మోడ్లో పెట్టుకొని చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్నప్పుడు మనకు బ్యాటరీ ఇప్పుడు 6 వోల్టేజ్ ఉందనుకోండి, 8, 9, 6.5 అంతకు ఎక్కువ వోల్టేజ్ చూపించాలి. చూపిస్తేనే దానికన్నా ఎక్కువ ఉంటేనే అది ఇదవుతుంది. అయితే ఇంకొక టెక్నాలజీ ఏమొచ్చింది దీంట్లో అంటే లిథియం బ్యాటరీస్ కూడా దీంట్లో వేసుకోవచ్చు అన్నట్ల. అంటే వారం 10 దినాలకు ఒకసారి కూడా ఛార్జింగ్ పెట్టుకోకుండా నడుస్తుంది. అటువంటి టెక్నాలజీ. దాంట్లో ఇంకో ప్రొటెక్షన్ ఏముంటుందంటే మనకు ఇప్పుడు బ్యాటరీ పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో కట్ ఆఫ్ కాదు, బ్యాటరీ ఎంతసేపు పెట్టినా కట్ ఆఫ్ కాదు, బ్యాటరీ బిపోతే డ్రై అవుతుంది. కానీ ఇప్పుడు లిథియం బ్యాటరీ టెక్నాలజీలో మాత్రం ఏముందంటే బ్యాటరీ ఫుల్ అయినాక ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది మనం ఛార్జింగ్ వైర్ పెట్టినప్పుడు. మళ్ళీ అది ఇట్లా పెట్టి బాడీకి ఏడార్తు కాకుండా టేపులు కొట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల నీళ్లు అవి తగులుతాయి, కింద ఆరుతుంటాయి, ఆ వైర్లు ఏమైనా తగిలినానుకో మనుషులు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చూసి ఓపికతోటి మంచిగా వైర్లకు కూడా టేపులు కొట్టేసి వైర్ కూడా స్టీల్ బాడీ ఉంటుంది కాబట్టి దీనికి తగలకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మంచిగా వైరింగ్ మాత్రం ఓపిక మీద అన్నీ సరిగ్గా చేసుకున్నాలి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో మీకు దాని గురించి కూడా వీడియో పెడతాను నేను. ఎర్ర వైర్లు వెనక్కి పక్క వస్తాయి కదా, ప్రైమరీ సెక్షన్ అంటారు. ఎర్ర వైర్లు దిక్కే ఈ ట్రాన్స్ఫార్మర్ను వేయాలి. అవతల పక్క బ్లూ కలర్ కానీ, వైట్ కలర్ కానీ, నీలిరంగు కానీ, ఆకుపచ్చ కలర్ కానీ అవుట్పుట్లో ఇస్తాడు. అవి సెకండరీ. ప్రైమరీ ఫస్ట్ లోపలికి పోయినాక సెకండరీగా మారినప్పుడు స్టెప్ అప్ స్టెప్ డౌన్ అని ఉంటుంది. దీంట్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లు అంటారు. స్టెప్ డౌన్ అంటే ఏంది, 220 వోల్టేజ్ను మనకు అనుగుణంగా 9 వోల్టేజా, 6 వోల్టేజా, 4.5 వోల్టేజా, లేకుంటే 12 వోల్టేజా, ఇట్లా స్టెప్ డౌన్ చేసి మనం దీన్ని వాడుకునేది ఉంటుంది అన్నట్లు. ఆ బ్యాటరీ పవర్ను బట్టి మనం ఎంత ఛార్జింగ్ ఇవ్వాలి అనే దాన్ని బట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ వేసుకునేది ఉంటుంది. దీంట్లో మాత్రం ఎర్ర వైర్ల దిక్కు ప్రైమరీ, ఇతల పక్క వచ్చే వైర్ల దిక్కు సెకండరీ. అంతకు ఎక్కువ ఇప్పుడు సపోజ్ 6 వోల్టేజ్ దీనికి అవసరం ఉంది. అప్పుడు మనం 12 వోల్టేజ్ ట్రాన్స్ఫార్మరు ఎక్కువ యాంపియర్ వేస్తే సర్క్యూట్ బోర్డులో ఏమవుతుంది అంటే ఈ రెగ్యులేటింగ్ ఐసీలు కానీ ఇవి కానీ కాలిపోతాయి, తొందరగా ఛార్జింగ్ అవుతుంది కానీ కాలిపోతాయి. కాబట్టి సరి అయిన దాని వాల్యూ బట్టి సరి అయినది వేస్తేనే మనకు సర్వీసు ఖరాబ్ కాదు, మంచిగా ఉంటుంది, మంచి సర్వీస్ ఇస్తుంది అన్నట్లు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడు ఏసీ వైరు నేను చెక్ చేస్తున్నా. ఇట్లా ఏసీ వైర్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఏసీ మోడ్లో వోల్టేజ్ వస్తుంది, 12 వోల్టేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు లోడ్ లేదు కాబట్టి. అదే విధంగా మళ్ళీ డీసీగా మారుతుంది. డీసీగా మారినప్పుడు ఈ ఎర్ర వైరు ప్లస్కు, నల్ల వైరు మైనస్కు పెట్టి చెక్ చేస్తే అక్కడ కూడా వచ్చినాక ఇప్పుడు మనం ఆన్ చేసినప్పుడు లోడ్ పడుతుంది. లోడ్ పడ్డప్పుడు బ్యాటరీ దగ్గర కూడా నేను మీకు ఇంతకుముందు చెప్పిన కదా, బ్యాటరీ దగ్గర కరెంట్ రావాలి, వస్తేనే బ్యాటరీ వైర్ల కాడ ఆ బ్యాటరీ ఛార్జింగ్ తీసుకుంటారు. ఆడ ఇట్లా సప్లై రాలేదు అనుకోండి, బ్యాటరీలు ఎన్ని మార్చినా కానీ మనకు అది వోల్టేజ్ అనేది రాదన్నట్ల. ఇప్పుడు ఇది ఆన్ చేసి ప్లస్ మైనస్ కనెక్షన్లు ఇచ్చి మనం ఇట్లా మల్టీమీటర్ పెట్టి డీసీ మోడ్లో పెట్టాలి. మల్టీమీటర్ కూడా పెట్టి మనం చెక్ చేసి, ఇది వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, బోర్ కొడుతుంది అనుకోకండి. మీకు మాత్రం కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. దీని నుంచి మీరే రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా మీ సమీపంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఖరాబ్ అయితే కూడా మీరే చేసి కూడా ఇవ్వచ్చు. ఇది కంప్లీట్ బోర్డు మార్చేది కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఆ బోర్డుకి ఏముంటాయి, ఏ వైర్ ఆ వైర్కి అతికిచ్చి ఏ క్లిప్ అది పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వోల్టేజ్ మీకు చూపిస్తుంది చూడండి, 4.21 వోల్టేజ్ దీనికి సప్లై వస్తుంది. ఇది 4 వోల్టేజ్ అన్నట్ల, కాబట్టి దీనికి సరిపోతుంది. ఈ బ్యాటరీ ఇప్పుడు దీనికి అలా మనం కనెక్ట్ చేసి కస్టమర్కు చెప్పి ఇచ్చేస్తామన్నట్ల. ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చే వీడియోలో మీకు ఇంకా కొన్ని గ్రీజర్ల గురించి కానీ, వాటర్ ఫిల్టర్ల గురించి కానీ, ఇంకా గ్యాస్ స్టవ్ల గురించి కానీ,
ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా నేను చేసి మీకు చూపిస్తాను, మీరే ఇంట్లో చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఏ రకమైన ఎలక్ట్రికల్ సంబంధించిన వీడియో అయినా కానీ మీరు నాకు కోరండి, నేను మీకు చేసి క్లియర్గా దాని గురించి మీకు వివరణ, దాంట్లో వాడే కాంపోనెంట్లు ఇవన్నీ మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్, 9441088849. ఇది నా ఫోన్ నెంబరు. మీరు ఎలాగైనా చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి, నేను ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయడం లేదు, ఎందుకంటే మీకు నా ఛానల్ నచ్చితేనే మీరు నా వీడియోలు చూడాలి అని చెప్పి. ఇంకా కొన్ని వేల వీడియోలు తయారైతాయి. ఇది మై ఫ్రెండ్స్, ఇంకా మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు అనేటివి పెడుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇట్లు మీ అశోక్ గౌడ్. ఇప్పుడు ఈ వైర్లు ప్లస్కు, ఆ బ్యాటరీ మీద ప్లస్ అని ఉంటుంది, ప్లస్కు ప్లస్ అతికియాలి ఫ్రెండ్స్, మైనస్కు మైనస్ అతికియాలి. ప్లస్ను మైనస్కు పెట్టినామనుకోండి సర్క్యూట్ బోర్డులో కాంపోనెంట్లు కాలిపోతాయి, బ్యాటరీ కూడా ఉబ్బిపోతుంది ఛార్జింగ్ పెడితే. మళ్ళీ లేనిపోయిన తినిపోయిపోయి మళ్ళీ కొత్త బ్యాటరీ బోర్డు లోపల సర్క్యూట్ ఛార్జింగ్ సెక్షన్లో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దైవం చేంజ్ చేయండి అంటే ఖచ్చితంగా ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ ఇచ్చి ఈ చుట్టుముట్టు 4 వైర్లు స్క్రూలు ఎట్లా ఇప్పినాము, పైన ఎల్ఐకి బోల్డ్ ఎట్లా ఇప్పినాము ఇప్పుకుంటే మనకి ఇది యథావిగా కొత్త దానిలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది వర్క్ అంతా అయిపోయింది. వాళ్ళలాగానే బ్యాటరీలో ఏం ఫాల్ట్ లేదు, వాళ్ళలాగానే సేమ్ దాంట్లో స్పీడ్ చేసి ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇగో మనకు ఆన్ అయిపోయింది సెట్. అదేవిధంగా ఎర్ర లైట్ కూడా వస్తుంది, ఛార్జింగ్ లైట్.